నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కుమ్మెర గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన వారిపై అగ్రవర్ణాల దాడిని ఖండిస్తూ రజక సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడిలో 2 నెలల పసిబిడ్డను కాలుతో తన్ని చంపివేయడం మానవత్వాన్ని మంటగలిపేలా ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. ఆడబిడ్డపై అగ్రవర్ణాలు చెందిన ఒక సర్పంచ్ అనే హోదాలో ఉన్న వ్యక్తులు ఆ బొమ్మెర మల్లన్న బ్రహ్మోత్సవాలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రజకులకు గుడిలో అనుమతి లేదని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ మహిళపై దాడులు చేసి కొట్టి ఆ 2 నెలల పాపను కాళ్ళతో తన్ని చంపిన ఆ రెడ్డి కులానికి చెందిన వ్యక్తులను వెంటనే ప్రభుత్వం చట్టరీత్యా నేరం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చేయాలనేది ఇవాళ మా తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర రజక జాతి కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలను శుభ్రపరిచి వాళ్ళకు బట్టలు ఇస్త్రీ కొట్టి ఉతికి ఇస్త్రీ కొట్టి వాళ్ళను ఒక శుభ్రంగా ఉంచే వ్యక్తి ఒక రజక జాతికి చెందిన వ్యక్తులే. వాస్తవంగా అవి ఈ వ్యవస్థ చాకలి అనే వ్యవస్థ లేకుంటే వాళ్ళు ఎక్కడో దుమ్ము ధూళి కుడి చనిపోయిన రోజు సాగుకు తగిన రోజులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఒక రజక జాతి మీద ఇలాంటి సంఘటనలు రెడ్డి కులస్తులు చేసుడు మేము తెలంగాణ వ్యాప్తంగా రజక సంఘం తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఎక్కడ కానీ రజకులు అంటే మా ఆడబిడ్డతో సమానం అని గొప్పలు చెప్పుకునే వ్యక్తులు ఇవాళ మా జాతి మీద ఇంత అవమానం జరిగింది. కాబట్టి ఓ పసికంతులని చూడకుండా విశేష రహితంగా దాడి చేసిన శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ఉన్న వ్యక్తులపై కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మొన్న నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి మల్లన్న అనే జాతరలో దైవ దర్శనానికి వచ్చినటువంటి రజక కుటుంబంపై కేవలం దర్శనం టికెట్ తీసుకోలేదన్న నెపంతో అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఆ ఊరి సర్పంచి మిగతా వాళ్ళ అనుచరులందరూ కలిసి ఆ రజక కుటుంబంపై విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడి చేసి మహిళలు అనే సోయి కూడా లేకుండా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు చింపి 3 గంటల పాటు నిర్బంధించి వాళ్ళను చిత్రహింసలు చేయడమే కాకుండా మరొక చిన్న పాప 2 నెలల పసికందును సైతం కింద పడేసి కాళ్ళతోని తొక్కి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కాళ్ళతోని తొక్కి ఆ 2 నెలల పసికందును ఇవాళ చంపిన నీచాతి నీచులు ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ అగ్ర కులస్తులను వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై హత్యా నేరం మోపి ఖచ్చితంగా వాళ్లకు ఉరికంబం ఎక్కే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎప్పుడైతే వీళ్ళ మీద అంత విచక్షణ రహితం జరిగినప్పటికీ కూడా పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడి పోలీసులు ఏమాత్రం కూడా స్పందించకుండా ఎవరైతే ఈ అగ్ర కులస్తులు ఉన్నారో వాళ్లకు అమ్ముడుపోయిన ఈ పోలీసు వ్యవస్థపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఒకవేళ అటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకుపోయి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న జాతరలో ఏదైతే రజక కులానికి చెందిన చంద్రకళ కావచ్చు వాళ్ళ కుటుంబంతో దైవ దర్శనం పోయిన సందర్భంలో టికెట్ లేకుండా గుళ్ళకు ప్రవేశించడం కుదరదని వారిపై దాడి చేసిన ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ తుకాపురం రెడ్డి, మధురెడ్డి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి దాడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రజక సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. దైవ దర్శనానికి అంటే రజక కులస్తులు దైవ దర్శనాన్ని కూడా నోచుకోలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంటే ఎంత అగ్రవర్ణాల అహంకారం ఎంత ఎత్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే వారిపై దాడి చేసిన సందర్భంలో ఆ దాడిని భరించలేక చిన్న పిల్లను వాళ్ళ కాళ్ళకాడ పడేసి ఆ చిన్న పిల్ల ముఖం చూసైనా మా మీద చేసే దాడిని ఆపుతారని ఒక దానితోటి ఆ చిన్నపిల్లని 2 నెలల పసికందును కాళ్ళ మీద పడేస్తే ఆ పసికందును కూడా కాలుతోడు తన్ని చంపిళ్ళు.
ఎంత దుర్మార్గం అండి. అంటే చిన్న పిల్ల అనే కనికరం లేకుండా కూడా అగ్రవర్ణాల అహంకారంతో ఆ చిన్న పిల్లను చంపడము నిజంగా ఇది ఏహేమ చర్యగా మేము ఖండిస్తున్నాం. దీనిపై వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రానున్న రోజులలో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా చూసుకొని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని హత్యా నేరం మోపి వారిని కఠినంగా శిక్షించాలని మీ రజక సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.